హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట మటన్ కర్రీ. సింపుల్‌గా, టేస్టీగా మటన్ కర్రీ ఇంట్లో ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాము. శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాము. ఈ మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు: 2 మీడియం సైజు ఆనియన్స్, 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు. మొదట ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. మటన్లో తగినంత కల్లుప్పు వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకుని సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు వేసేయాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసేసి ఈ మటన్ స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ మటను ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మటన్లో నుంచి ఎలా వాటర్ బయటకు వస్తుందో. మొత్తం 20 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ మటన్ ఉడకడానికి. ఒకసారి బాగా కలిపేసి సన్న మంట పెట్టేసి మూత పెట్టేసి ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి. మొత్తం 20 నిమిషాలు పడుతుంది. కొద్దిగా ఉడకబట్టింది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనిచ్చి మూత పెట్టేసి మటన్ ఉడికించుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. టమోటాలు మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. టమోటాలు, పచ్చిమిరపకాయలు నేరుగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. ఈ మటన్ అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మొత్తం 20 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ మటన్ ఉడకడానికి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మరి కాసేపు ఈ మటన్ ఉడికించుకోవాలి. మొత్తం 20 నిమిషాలు పడుతుంది ఈ మటన్ ఉడకడానికి. ముద్దిసి చూద్దాము. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడైతే ఈ మటన్ ఉడికింది. మరొక పొయ్యి మీద ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఈ ఎర్రగడ్డ ముక్కలు దూరగా వేయించుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఎర్రగడ్డలు దూరగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేయించి ఈ మటన్లో వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, తగినంత కారం, మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాము, మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ. ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి 2 టేబుల్ స్పూన్ల గసగసాలు మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసేయాలి. మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి తిప్పి ఆ నీళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ కర్రీ. ఇందులో కొద్దిగా మటన్ మసాలా పొడి కూడా వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా దగ్గరికి ఉడికిచ్చేసుకోవాలి.
సన్న మంట పెట్టేసి బాగా దగ్గరికి ఉడికిచ్చేసుకోవాలి. చూడండి మన మటన్ కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. బాగా దగ్గరికి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళుగా కాకుండా. చూడండి ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఈ మటన్ కర్రీ అయితే రెడీ అయింది. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.